ఇండియాలో ఏటీఎంలు అందుబాటులోకి వచ్చిన తర్వాత బ్యాంకులకు వెళ్లాల్సిన పని తప్పింది. ఏదో ఒక ఏటీఎం సెంటర్కి వెళ్లి మనీ విత్డ్రా చేసుకుంటున్నాం. ఈ మధ్య యూపీఐ అందుబాటులోకి వచ్చినా ఏదో ఒక సందర్భంలో నగదు అవసరం ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఏటీఎంకి వెళుతున్నారు. అయితే ఇక నుంచి ఏటీఎంకి వెళితే ఛార్జీల మోత తప్పదు. మీ బ్యాంక్ ఏటీఎం కాకుండా ఏ ఏటీఎంకి వెళ్ళినా అదనంగా డబ్బులు చెల్లించాల్సిందే. త్వరలోనే ఈ రూల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి ఫాస్ట్, సెక్యూర్, ఈజీ క్యాష్ విత్డ్రాయల్స్ అందించే ఈ మెషిన్లను ఆపరేట్ చేయడం అంత ఈజీ కాదు. ఎప్పటికప్పుడు మనీ లోడ్ చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీగా ఒక గార్డును ఏర్పాటు చేయాలి. వీటి వల్ల ఆపరేటర్లపై ఆర్థిక భారం పడుతోంది. అందుకే భారతదేశంలో ఏటీఎంలను నిర్వహించే సంస్థలు ఇంటర్చేంజ్ ఫీజు పెంచాలని ఆర్బీఐను డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ ఇంటర్చేంజ్ ఫీజు అంటే ఎవరికీ తెలియదు. ఒక బ్యాంక్ కస్టమర్ వేరే బ్యాంక్ ఏటీఎం వాడుకున్నప్పుడు ఈ ఛార్జీలు వర్తిస్తాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, ముంబై, ఢిల్లీ నగరాల్లో ఏటీఎం ఛార్జీలు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులకు ఉచితం. ఈ 6 నగరాల్లోని బ్యాంకులో తమ సేవింగ్స్ బ్యాంక్ కస్టమర్లకు ప్రతి నెల కనీసం 5 ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ అందిస్తాయి. అంటే 5 సార్లు ఫ్రీగా డబ్బు తీసుకోవచ్చు. అయితే మరొక బ్యాంక్ ఏటీఎం నుంచి డబ్బు తీస్తే నెలకు 3 ట్రాన్సాక్షన్లు మాత్రమే ఉచితం. ఆ తర్వాత ఇంటర్చేంజ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఫ్రీ విత్డ్రాల తర్వాత వేరే బ్యాంక్ ఏటీఎం నుంచి ఒకసారి మనీ విత్డ్రా చేస్తే 15 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏటీఎం నిర్వహించే సంస్థలు ఈ ఛార్జీని 23 రూపాయల వరకు పెంచాలని ఆర్బీఐతో పాటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని కూడా కోరుతున్నాయి. ఏటీఎంల నిర్వహణ ఖర్చుతో పాటు ఏటీఎం నెట్వర్క్ను నిర్వహించడానికి, భద్రతను మెరుగుపరచడానికి, కొత్త టెక్నాలజీని అమలు చేయడానికి ఆపరేటర్లు డబ్బు ఖర్చు చేస్తున్నారు. వీటి భారం పెరగడంతో మళ్లీ ఇప్పుడు ఛార్జీలు పెంచాలని యోచిస్తుండగా దానికి ఆర్బీఐ సానుకూలంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది.